ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే, మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నన్ను విడువను మరువనంటివే, శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నన్ను విడువను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. హల్లెలూయా. శ్రమ వెంబడి శ్రమ వస్తాయి, ఎందుకంటే మనం సైనికులం. ఆమేన్. యుద్ధం వెంబడి యుద్ధం వస్తాయి, ఎందుకంటే మనం సైనికులం. ఆమేన్. యుద్ధం చూసి పారిపోయేవాడిని సైనికుడు అంటామా? లేదు, అనలేం. నార్మల్ సిటిజన్. ఎవరండి? నార్మల్ సిటిజన్. అందుకే వాళ్ళకి యుద్ధం అంటే భయం. సైనికుడు అలా ఉండడు. సైనికుడు ఎలా ఉంటాడు? అలా ఉండడు. సో మన మైండ్ సెట్ మారాలా. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకుంటున్నాం? లోకంలో నుండి వేరు పడడం ఎక్లేషియా. ఎక్లేషియా అంటే బయటికి పిలువబడుట. లోకంలో నుండి బయటికి పిలువబడ్డం, ఒక సంఘంగా మనం ఏర్పడుతున్నాం, ఎక్లేషియాగా ఉంటున్నాం. అవును, ఎదగాలి కదా. ఇందాక తాతయ్య గారు అంటున్నారు కరపత్రాలు ఇచ్చేవాడిని నేను అని. నిజమే, ప్రాక్టికల్గా ఆలోచించండి. కరపత్రం చదివారు, నమ్ముకున్నారు. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ అనేది తెలియకపోతే ఎలా గమ్యం చేస్తారు? నీ పని ఒక కరపత్రంతో అయిపోలేదు నాన్న. దాన్ని నెక్స్ట్ క్యారీ చేయడానికి దేవుడు ఇంకొకరిని ఎవరినో సిద్ధపరిచుంటారు. ఆమేన్. అలా నెక్స్ట్ జర్నీ ఏంటో అర్థం అవ్వాలా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, కరెక్టే. కానీ వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ అనేది మనం తెలుసుకోకుండా కూడా మనం సైనికుడిగా తయారవ్వలేము. చెప్పండి. తెలుసుకోకుండా తయారవ్వలేము. జ్ఞానక్క కాల్ చేశారా? జ్ఞానక్క యాడ్ అవుతానన్నారు. చూడండి, అపోస్తల కార్యాలు తర్వాత ఉన్న పత్రికలు ఇవన్నీ కూడా జరిగినవి రాశారు. అండ్ ఒక సంఘాన్ని బలపరచడానికి రాసినవన్నీ పత్రికలుగా చెప్పారు. ఇవన్నీ కాకుండా మార్కు ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనంలో ఇక మిగిలినది మొత్తం అంటే ఒక ఈరాని అక్కడ ఒక్క మాటలో రాశాడు. మనకి ఇలా చూడండి, సినిమాలు చూసిన అనుభవం ఉండింది కదా ఒకప్పుడు. ఇప్పుడు మానేసామా? ఇంకా మానని వారు ఉన్నారా? నువ్వు మొబైల్ పక్కన పెట్టినాను, అట్లీస్ట్ వాక్యానికైనా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మొబైల్ పక్కకు పెట్టి ఇలా ఇచ్చేసే మొబైల్ ఇచ్చే నాన్న. నీకు వాక్యానికి అడ్డంగా ఏదైనా ఉంటే దాన్ని తీసే.
అర్థమవుతుందా? అది నీ కాల్ అయినా చెయ్యైనా మొబైల్ అయినా. పరలోక రాజ్యాన్ని చేరాలి అంటే అంత ఈజీ కాదు, అంత నిర్లక్ష్య వైఖరి కూడా మంచిది కాదు. మనం అన్నీ ఒక్కొక్క మాటని నేర్చుకుంటే కూడా వినాలి. నాన్న నిద్రపోవద్దు, నిద్ర వస్తే కొంచెం పడుకోండి, మళ్ళీ ఇలాగని. నీ ఎవ్వరు కూడా ఈ శ్రేష్టమైన సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఏజ్ బట్టో లేకపోతే అలిసిట్టుని బట్టో నిద్ర వస్తుంది, నేను కాదని. ఓ 10 నిమిషాలు పడుకుని లేకండి, కానీ వినండి. వింటున్నాను అనుకునే ఒక భ్రమలో మాత్రం ఉండదు. వింటున్నావా? జాగ్రత్త వినాలా. చూడండి, మనం ఒక స్టేజ్ మీద ఒక షో ఇచ్చి వెళ్ళిపోవడానికి రాలా. వింటున్నారా? ఒక స్టేజ్ మీద ఒక షో చేసి డబ్బులు దండుకొని సంచి పట్టుకొని తిరగడానికి రాలా మనం. మన మెయిన్ మోటో ఏంటండి? సంఘంగా సిద్ధపడాలి. నన్ను విను, చెప్పు. సంఘంగా సిద్ధపడాలి. దాని కొరకు ఏదైనా సరే ఒక ట్రైనింగ్లో మనం ఉండాలా. ఆమేన్. దాని కొరకే మనం ఇక్కడ చేరాం. వేరే ఏ ఒపీనియన్ మనకి లేదు, అంతే కదండి. అప్పుడు ఎందుకు ఈ సమయాన్ని మనం వృధాపరచుకోవాలి, వ్యర్థపరచుకోవాలి? వద్దు నాన్న, జాయిన్ అవుదాం, అందరం జాయిన్ అవుదాం. వింటున్నావా? అందరు జాయిన్ అవుదాం. నిర్లక్ష్యంగా ఉండడం గ్రేట్నెస్ కాదు నాన్న, సెపరేటెడ్గా ఉండడం గ్రేట్నెస్ కాదు. వీఆర్ ఆల్రెడీ సెపరేటెడ్ అండ్ డోంట్ బీ సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ సెపరేటెడ్ నేషన్. అర్థమవుతుందా? సూటిగానే అడుగుతున్నాను నాన్న. వాక్యం తప్ప వేరే ఏదైనా మనం పాటించాలని కానీ బోధించాలని కానీ ప్రయత్నం చేస్తున్నామా? చెప్పండి. ఒక సోది స్టోరీ పట్టుకుని వచ్చో లేకపోతే సొంత కవిత్వాలు పట్టుకుని వచ్చో ఇక్కడ ఎంటర్టైన్ చేస్తున్నామా? లేదు. 2-3 కూర్చుని ఎక్కడైనా మాట్లాడుకున్న వాక్యమే. నేను నమ్ముతున్నాను మనం అందరం అలాగే ఎదుగుతున్నామని. ఇంతకు మించింది మన మధ్యలో ఉండడానికి వీలు లేదు. ఆమేన్. మార్క్ గారు, నన్ను విను, మార్క్ గారిని క్వశ్చన్స్ అడుగుతాం మళ్ళీ అందరినీ. పర్ల్, నిన్ను కూడా నోట్స్ చూపించావా? వెరీ గుడ్ గర్ల్. నోట్స్ రాస్తున్నావు అంటే యు ఆర్ వెరీ గుడ్ గర్ల్. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. ఒకసారి అందరు క్లాప్స్ చేయండి పేపర్కి. నిజంగా షో దట్ నోట్స్. ఇక్కడ ఉన్న ఎవ్వరూ ఇప్పుడు నోట్స్ రాయట్లే, ప్రసాద్ అన్నయ్య తప్ప. నీ నోట్స్ చూపించు. అమ్మమ్మ రాస్తున్నారు. నీ నోట్స్ చూపించు, అందరికీ చూపించు ఒకసారి. చూడండి ఒకసారి, అగో చూడండి. డేట్ వేసి మరి రాస్తుందండి నోట్స్. ఇది ఇప్పుడు కాదు, ఎవరు చెప్తున్నారో కూడా రాసుకుందండి. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా తను అంతే. ఒక్కొక్కరు ఎలా ఎదుగుతున్నారో చూడండి. ఈరోజు పడుతున్న బీజం ఆ బిడ్డలో ఎంతగా మొలుస్తుందో తెలుసా? నిజం. అందుని బట్టే దేవునికి స్తుతి. ఆమేన్. ఇప్పుడు చూడండి, నేను ఎందుకు ఒక్కొక్కరిని నేను ఇన్వాల్వ్ చేస్తున్నానో చెప్తాను. మార్క్ గారు ఈ స్పెషల్ సన్నివేశాన్ని రాస్తూ ఆ మిగిలిన ఇంకా పీరియడ్, అంటే మనకి బైబిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాసి ఉంది? ఆదికాండం నుంచి ప్రకటన వరకు. అంటే ఆల్మోస్ట్ ఒక 1600 సంవత్సరాల వ్యవధిలో ఇవన్నీ కూడా రాశారట అని బైబిల్ పండితులు చెప్తున్నారు. నాకైతే తెలియదు, విన్నాను, అదే చెప్తున్నాను. సినిమాలు చూసిన అనుభవం ఉంది కదా. సినిమాల్లో మనకి వీడియోగ్రఫీ పట్టుకున్న వాళ్ళు ఒక సన్నివేశాన్ని చూపించేటప్పుడు ఇట్లా చూపిస్తారు. స్టార్టింగ్ కొన్ని సినిమాల్లో అప్పుడు చూసిన అనుభవంలో ఇలా ఉండేది. ఎలా అంటే అప్పుడే పుట్టిన బేబీని చూపిస్తారు, నెక్స్ట్ సీన్ కూడా పెద్దోడైపోతాడు. వింటున్నారా? తర్వాత సీన్స్ కొన్ని సాగదీసి మీకు అర్థమైందా? 2 ట్రైన్లు ఉంటాయి, ఇటు ఒక ట్రైను అటు ఒక ట్రైను.
ఈ మధ్యలో ఇక్కడ ఒక హీరోయిన్ అక్కడ హీరో ఉంటారు, వీళ్ళు కలుసుకునే సిచ్యువేషన్ జస్ట్ ఒక 5 minutes అండి, కానీ దాన్ని ½ an hour తీస్తాడు. అర్థమైందా? ఏంటి పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చేదేమో నెక్స్ట్ సీనే, ఇక్కడ నుంచి నెక్స్ట్ సీన్కి వచ్చేసరికి 18-20 సంవత్సరాలు దాటిపోయినాయి. కానీ 5 నిమిషాల సీన్ ఏమో అరగంట చూపిస్తాడు. వీళ్ళందరూ ఎక్కడ నేర్చుకున్నారు? బైబిల్ని బట్టే. అలా ఇక శుభం కార్డు వేస్తాడు కదా లాస్ట్లో. ఏమేస్తాడు? శుభం కార్డు, అంతే కదా. రీలు శుభం అని వేస్తా అంటే ఏంటి? క్లైమాక్స్ అయిపోయింది, ఇక శుభం. ఆ నెక్స్ట్ ఇంకేం జరిగిందో మనం ఊహించుకోవాలి, అంతే. ఆ స్టోరీ మనకి తెలీదు. అక్కడితో వాడి ఊహా చిత్రం అయిపోయింది, ఇక మన ఊహలు స్టార్ట్ అన్నమాట. అంతే కదా నాన్న? అదే కదా సినిమా, అవునా? అలా మార్క్ గారు, వినండి, అలా మార్క్ గారు యేసు ప్రభు అలా ఆరోహణమైపోయిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని ఒక్క శుభం కార్డు లాగా ఒక్క సెంటెన్స్లో రాసేశారు. హల్లెలూయా. ఆ క్లైమాక్స్లో ఆ శుభం ఎలా ఉంటుందంటే, అది అశుభం కావచ్చు, శుభం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఆడు సచ్చన్నా పోతాడు, లేదంటే ఇంగ్లీష్ మూవీస్లో పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయిపోద్ది. ఆడి ప్రయాస అంతా వ్యర్థమే. పెద్ద సిటీ కట్టేస్తాడు, అంతా భయంకరమైన రూలింగ్ అనమాట. అది ఎలా? విలన్ రూలింగ్. వినండి, ఆ ప్రాంతం అంతా కూడా అక్కడి నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది, ప్రపంచాన్ని నాశనం చేసే విధంగా. అక్కడ ఏం చేస్తారు ఫైనల్గా? పెద్ద బాంబ్ బ్లాస్ట్. ఏంటండి? పెద్ద బాంబ్ బ్లాస్ట్, ఎక్స్ప్లోజన్. అంతకంటే ఇంకేం లేదు అక్కడ, అంతే కదా. ఇటువంటివి మనం చూడట్లేదా? ఇటువంటి సినిమాలే మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, అలా దేవుడు ఇక నెక్స్ట్ ఏం జరిగింది అనే విషయాన్ని మార్క్ గారు తనదైన శైలిలో ఒకే వచనంలో రాశారు. ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందన్నో తెలుసా? ఆ వచనంలో మన జీవితం ఉండాలి కనుక. హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళ ఊహా చిత్రం అక్కడితో అయిపోయింది. ఇక మన ఊహలు, మన చిత్రం, మన సినిమా స్టార్ట్ అన్నమాట. ఏంటండి? మన సినిమా స్టార్ట్. అర్థమైందా? శామ్ వింటున్నావా? ఇక మన స్టోరీ స్టార్ట్. ఆ వచనాన్ని చదువుదాం. చదవండి. మార్కు సువార్త. శామ్ బైబిల్ తీసుకో. మైక్ ఒకటి ఇవ్వండి శామ్కి. అరే మైక్ ఇవ్వరా? శామ్ తీసుకో బైబిల్, కాలు మడుచుకో. నీకు కావాలంటే క్యాషియో తీసి ఇంకొచ్చే జరుగు. నేను ఇంకెవరు రారు మనకి, వాడిని ఫ్రీగా కూర్చొని ఇంకా నా దగ్గరకు వచ్చేసి రైట్. ఇంకా జరుగు నాన్న, దా. ఆ ఎనర్జీ ఎందుకు, ఈ ఎనర్జీ ఫ్లో కానీ. దా. బైబిల్ ఏది? వేర్ ఈజ్ యువర్ బైబిల్? గో గెట్ యువర్ బైబిల్. అవునా నాన్న? బైబిల్ ఇవ్వండి నాన్న. ఏది చదువుతావు? ఇంగ్లీషా తెలుగా? ఇంగ్లీష్. ఇంగ్లీష్ బైబిల్ ఇవ్వండి నాన్న. తీసుకో. టేక్, గో టేక్, గో అండ్ టేక్. Take the mic. Sit properly. Mark 16:20. Mark 16:20. Nana, this is family, okay? ఇది ఏంటి నాన్న? ఒక ఫ్యామిలీ. ఒక బిడ్డని మనం కరెక్ట్ చేస్తున్నప్పుడు అందరూ ప్రార్థన పూర్వకంగా తన కోసం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? కల్చర్ మార్చుకుందాం. బయట ఉన్నవారు ఎలా ఉంటుందంటే, ఒకళ్ళు తిడుతుంటే మిగిలిన వాళ్ళు నవ్వుకుంటారు, లేదా ఒకళ్ళని సరి చేస్తుంటే మిగిలిన వాళ్ళు అది చూసా ఎలా ఉన్నాడు ఇలా మాట్లాడుకుంటారు. మన కల్చర్లో అలా ఉండడానికి వీలు లేదు. మనం వేరుగా బ్రతుకుతున్నాం. ఆమేన్. బిడ్డకు నేను చెప్తున్న సమయం వినుబుద్ధి పుట్టించమని ప్రార్థన చేయాలి. చేస్తున్నారా నిజంగా?
ఇక నుంచి చేయండి. ఈ బిడ్డకే కాదు, వేరే ఎవరికైనా సరే ఒక గద్దింపు కానీ ఒక కరెక్షన్ కానీ వెళ్తుందా, నాకెందుకు చెప్పారో అని ఆలోచించొద్దు. ఎలా కరెక్ట్ చేసుకుందామో ఆలోచిద్దాం, మీరైనా నేనైనా. ఆమెన్. దేవుడు తను ప్రేమించిన వారు మాత్రమే గద్దిస్తారండి. ఆమెన్. కనుక ఒక కరెక్షన్ వెళ్తున్నప్పుడు ఆ కరెక్షన్ యాజ్ ఇట్ ఈస్ ఆ బిడ్డ రిసీవ్ చేసుకోవాలని ప్రార్థనలో ఉండండి. వింటున్నారా? దట్స్ హౌ వి గ్రో అన్నమాట. మన ఆత్మలో ఎదుగుదాం. ఆమెన్. లోకపు నటన ఇంకా చాలు నాన్న, మనకొద్దు. పరలోకపు నీతి నెరవేర్చబడే సమయం ఇది. ఆమెన్. సో ఒక ఫ్యామిలీగా ఎదుగుదాం మనం. చెప్పండి అన్నమాట. ఆమెన్. ఓకే నాన్న, ఇంకా చదువు నాన్న. Mark 16:20. And they went out and preached everywhere, the Lord working with them and confirming the word through the accompanying signs. Amen. And whenever you read, you mention that chapter, okay, and verse. Then you start reading. Now read again by mentioning book, chapter, verse. Book, chapter and verse. Mark 16:20. And they went out and preached everywhere, and the Lord working with them and confirming the word through the accompanying signs. Amen. Amen. ఇప్పుడు ఒక శుభం కార్డు పడిన తర్వాత నెక్స్ట్ అందరూ అక్కడి నుంచి బయటికి లేచి వెళ్ళిపోతారు, ఒక సినిమా థియేటర్ నుంచి. అర్థమవుతుందా? ఆ నెక్స్ట్ ఏంటి అని ఇంకొన్ని రోజుల వరకు దానిలోంచి బయటికి రాలేము కదండి. అదే ఆలోచనలు, అదే ఊహాగానాలు అవే నడుస్తూ ఉంటాయి. అది ఒక చెడ్డ విషయమే కావచ్చు, కానీ లోకం ఒక పోకడలో వెళ్ళిపోతుంది. దాంట్లో ఇది ఒక భాగంగా మారింది. మేజర్ అంటే కరెన్సీ కానీ లేదా మేజర్ ఎక్స్చేంజ్ కానీ ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఆ ఇమాజినేషన్ వరల్డ్లోనే జరుగుతుంది. కాదంటారా? కాదంటారా? చెప్పండి. ఈరోజు దేవుడు చెప్తున్న స్టార్స్ ఏమో ఎంతమంది ప్రభువులోకి నడిపిస్తారో వాళ్ళు స్టార్స్ అని చూస్తున్నారా? వాళ్ళు ఆకాశంలో నక్షత్రముల వల్ల ఉండబోతున్నారు, వాళ్ళు రియల్ స్టార్స్. కానీ లోకం నేర్పిస్తున్న స్టార్స్ ఎవరో తెలుసా? నేను ఇమాజినరీ వరల్డ్లోకి తీసుకుని వెళ్ళి ఇలాగే బ్రతకాలి అని నేర్పిస్తూ మేజర్ ఇంపాక్ట్ చూపిస్తున్న వాళ్ళని ఈరోజు స్టార్స్ అని పిలుస్తుంది లోకం. యాక్చువల్గా నిన్ను ఆ స్టార్స్ నిన్ను దేవుని నుంచి దూరంగా తీసుకెళ్తున్నాయి నాన్న. అర్థమవుతుందా? ఎవరు? సూపర్ స్టారు, మెగాస్టార్. ఎవరండి స్టార్స్ అన్ని? ఎవరి స్టార్స్ అన్ని? వాక్యంలో చెప్పిన స్టార్స్ ఎంతమంది ప్రభు వైపు నడిపిస్తారు? ఈ మెగాస్టార్లు, ఈ సూపర్ స్టార్లు, ఈ సీనియర్ స్టార్లు ఇవన్నీ ఏంటి? నేను దేవుడి నుంచి దూరంగా లాక్కెళ్తున్నాయి. నిజం. వాక్యానికి విరుద్ధంగా మన జీవితాన్ని నడిపించే విధంగా అవన్నీ పనిచేస్తున్నాయి. ఒక మాట చెప్పిన, అక్కడి నుంచి కూడా దేవుడు పనిచేయగలరు. ఆమెన్. ఆ కంపు నుంచి కూడా మనం బయటికి రాగలం. దానికి సాక్షులు మేమేనండి. ఫస్ట్ షోకి వెళ్ళేవాళ్ళం, నేను రవణ. పిల్లకు ఒంట్లో బాగోపోయినా దాని ముందు బానెట్ మీద పడుకోబెట్టేసుకుని తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. బౌల్ కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళం వామిటింగ్ చేయడానికి. నిజం. అంత భయంకరంగా సినిమాలు చూసేవాళ్ళం మేము. అలాంటి జీవితంలో నుంచి దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు. త్వరలో అన్నయ్య కూడా వస్తాడు. ఆ జీవితం వేరే జీవితం మనం చూడబోతున్నాం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క కుటుంబం కోసం ఇంకొక కుటుంబం భారం కలిగి ప్రార్థన చేద్దాం. మరి ప్రసాద్ అనే ఫ్యామిలీ కోసం మనందరం ప్రార్థన చేద్దాం. మా ఫ్యామిలీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మీ ఫ్యామిలీ కోసం మనం అందరూ ప్రార్థన చేద్దాం. అర్థమవుతుందా? ఇది పట్టణం లెవెల్లో. ఇప్పుడు ఒక పట్టణం ఇంకో పట్టణం వారి గురించి ప్రార్థన చేయాలి. హైదరాబాద్ వారి గురించి విజయవాడ వారు ప్రార్థన చేయాలి. విజయవాడ వారి గురించి హైదరాబాద్, కాకినాడ వాళ్ళు ప్రార్థన చేయాలి. మరి కాకినాడ గురించి హల్లెలూయా. ఇగో ఇలా మనం ఎక్స్పాండ్ అవుదాం. రెక్కలు చాచడం అంటే
అవిధేయతను చూపించి అని చూపించడం కాదండి, ఇలా చాచుతాం. లెట్ us ఎక్స్పాండ్. ఆమేన్. ఇప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత జరిగిన మొత్తాన్ని ఈ ఒక్క వచనంలో రాయించారు. నేను అంటాను, ఈ వచనంలో మన జీవితాలు ఉండాలి. ఆమేన్. ఇప్పుడు చదవండి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ఎవరు ప్రకటించిరి? ఎటువంటి శిష్యులై ఉన్నారు ఆ సమయానికి? హృదయ కాఠిన్యముతో, నమ్మకం లేకుండా, అపనమ్మకంతో కదులుతున్న ఆనాటి శిష్యులు చల్ల నీళ్ళల్లో కలిపిన పిండి వలె ఉన్నారు. బట్ దేవుడు నెక్స్ట్ ఆ హాట్ వాటర్లో వేసుకొని కావలసిన కన్సిస్టెన్సీతో లోకంలోనికి పంపించారు. ఆమేన్. సో అలా ఆ మండుతున్న అనుభవం మనకు కావాలి. నాన్న వింటున్నావా? మండుతున్న అనుభవం కావాలి. ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్. అర్థమవుతుందా? ప్రార్థన చేయి, ప్రభు నాతో మాట్లాడు. ఇఫ్ యు ఆర్ రియల్లీ దేర్, టాక్ టు మీ లార్డ్, ఐ విల్ లివ్ ఫర్ యూ లార్డ్ అని చెప్పు. దేవుడు నీతో మాట్లాడతారు. అర్థమవుతుందా? ఇది నీతో మాట్లాడుతుంది నిజమే, కానీ ఇది వరల్డ్. ఒక్కసారి వర్డ్ నీతో మాట్లాడింది అనుకో, హల్లెలూయా. శామ్ వింటున్నావా? నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. చెప్పు, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. ఆమేన్, ఆమేన్. వెళ్తావు. ఎప్పుడు? వరల్డ్తో ఉంటే కాదు నాన్న, వర్డ్తో ఉంటే. చెప్పమాట. నువ్వు వరల్డ్తో ఉంటే అక్కడే ఉంటావు. ఇప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉంటావు. అర్థమవుతుందా? కానీ వర్డ్తో ఉన్నావా, వరల్డ్ విల్ ఫాలో యూ. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? వెన్ యు ఆర్ రన్నింగ్ బ్యాక్ ఆఫ్ వరల్డ్, word will not follow you, nana. Understand? Kani walk and run with word, that world will follow you. Amen. Say amen. Amen. ఏం అర్థమైంది చెప్పు, మైక్లో చెప్పు. నీకేం అర్థమైంది మైక్లో చెప్పు. ఇది అర్థమైందంటే వర్డ్ you should practice word that instead of you following the world, that you will make world follow you. Amen. You need not to make any efforts to world to follow you. You just make efforts to follow the word, then world will automatically will follow you. Understand? Now pray regarding that prophecy on you. Come on, pray. On your knees. Lord, loving Father, thank you for letting us be in your presence, O Master Father. Father, please give us the Holy Spirit and power of Father. Thank you for letting us be in your presence, of Father. Hallelujah. Father, please help us. Please, Father, we should practice the word that we should make the world follow us, O Master Father. Please, Father, all the people in the world are following the world only and not turning to the right path of Father. And please help us, please Father, help us to learn the word and help us to make the world follow us, O Master అందరు Father. బిడ్డ తట్టు చేతులు చాచుదాం. Please help us and strengthen us, O Master Father. Give us your Holy Spirit and power of Father. Please, Father. Father, please help us to, please awaken us from our distractions, O Master Father. Please, Father, please help us with our troubles, O Master Father. Let you guide us. Amen. Let you guide us, O Master Father. Please, Father, please find us the right path and take us there, O Master Father. Please help us to walk on the right path, O Master Father. Please, Father, for a long time we have walked on the crooked path, O Master Father. Help us to walk on the right path to you, O Father.
Please, Father, please help us in our times of need and trouble, O Master Father. Please, Father, thank you, Father. In Jesus' name I pray. Amen. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నాను. ఇక చూడండి, అక్కడ మాట్లాడుతున్న మాట, వారు వాక్యం అంతటా ప్రకటించిరి. అపనమ్మకమైన వారు నమ్మకం లేకుండా వాక్యం ప్రకటించలేరండి. అప్పుడు అపనమ్మకంతో ఉన్నారేమో, కానీ నమ్మకంతో కదిలిన దినాలు ఉండైనాయి. హల్లెలూయా. ఆ మధ్యలో జరిగిందే హోలీ స్పిరిట్తో ఉన్న ఎన్కౌంటర్. దేవుడు అంతకు ముందే వారికి పరిశుద్ధాత్మను ఊదినట్టుగా మనం చూస్తున్నాం. కానీ డైరెక్ట్గా వారికి ఆదరణకర్త వచ్చినట్లు మనం ఆ మేడగది అనుభవంలో మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఆ అనుభవం లేకుండా ఒక సడన్ చేంజ్ లైఫ్లో రాదండి, రాదు. నేను అంటాను, ఒక ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలని తల్లిదండ్రులుగా మనం ఎంత ఆశపడతామో బిడ్డల గురించి, అదే అంతకంటే ఎక్కువ ఆశ ఆ బిడ్డ ఆత్మను పొందుకోవాలని ఉండాలి. వింటున్నారా? పరిశుద్ధాత్మ ఇక నడిపిస్తారు. వెన్ను తట్టి, ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా చెయ్యి అని చెప్తారండి. ఆమెన్, ఆమెన్. మన బిడ్డలందరూ స్పెషల్ గైడెన్స్లో వెళుదురుగాక. ఆమెన్. ఇప్పుడు ఏం చెయ్యను అనే ఆలోచన వచ్చే లోపలే ఇలా చెయ్యి అనే స్వరం వాళ్ళకి వినపడును గాక. ఆమెన్, ఆమెన్. వారు వేరుగా బ్రతుకుతున్నప్పుడు లోకం వారిని గ్రహిస్తుంది. అనేకులు వాళ్ళని ఫాలో అవుతారు. ఆమెన్. వెంబడిస్తారు. ఆమెన్. ఆ రోజు ఆ శిష్యులు ఇక ఎలా కదిలారంటే వాక్యమును ప్రకటిస్తూ కదిలారు. సర్వలోకమునకు ఎలా కదిలారంటే వాక్యముతో. దేంతో? వాక్యముతో. ఇక చూడండి, ప్రభువు వారికి సహకారుడై ఉండి, వాక్యంతో వాళ్ళు కదిలేరు, కానీ ఎవరు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి కదలడానికి? నేరుగా ప్రభువే, వాక్యమైన ప్రభువే వారికి సహాయం చేస్తున్నారట. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఎవరిది? ఎవరికి హెల్ప్ చేశారు? శిష్యులకి దేవుడు హెల్ప్ చేశారు. అప్పుడు అక్కడ ప్లాన్ చేసుకున్నది ఎవరు? శిష్యులు. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఎవరిదే? ఇప్పుడు శిష్యులదండి. నోటిలో నుంచి మాట బయటకు వచ్చే లోపల ఇట్ ఈస్ డన్ అన్నట్టు అయిపోయేది. టక్ 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 అని. ఒక వ్యక్తి అబద్ధం ఆడడానికి వచ్చాడు. ఆస్తి కొంచెమే తెచ్చి పాదాల దగ్గర పెట్టి ఇంతకే అమ్మాను అన్నాడు. ఎందుకు వచ్చిన అబద్ధాలు? నీకు ఎవడేమన్నాడయ్యా? అందరు ఇచ్చారని నువ్వు కూడా టెంప్ట్ అయ్యావు, కంపేర్ చేసుకున్నావు. ఎవడేమన్నాడు నీకు? ఇచ్చావు, సరే. అబద్ధం ఎందుకు ఆడావు? నువ్వు అబద్ధం ఆడావా అనే లోపలే చచ్చి పడుకున్నావు. వెనకట్లా వాళ్ళ ఆవిడ వచ్చింది. ఆవిడ కూడా ఇంతకే అమ్మావంటే అవును అని. నువ్వు ఎందుకు ఇలా చేసావు అనే లోపల పేతురు మాట చూడండి, మాట నోట్ల నుంచి ఇంకా మన అర్థమవుతుందా? తన సేవకుల నోట్ల నుంచి ఒక మాట వస్తుంటే దాన్ని రూఢీపరుస్తున్న దేవుడు. హల్లెలూయా. ప్రభు సహకారుడై ఉండి అంటే అది వేరే లెవెల్ అండి. ప్రభువే సహకారుడై ఉండి వెనువెంటనే జరుగుతున్న, చూడండి అన్నమాట, వెనువెంట జరుగుచూ వచ్చిన, వెనువెంటనే జరుగుచూ వచ్చిన, వెంటనే, నో గ్యాప్, టైం లేదు. గెట్ రెడీ, గెట్ రెడీ అని చెప్పాం. వెంటనే, వెంటనే ఒక కార్యం వెంటనే చూసాం. వెంటనే చూసామా, లేట్గా చూసాం? ఏం స్థిరపడుతుందండి? వాక్యం. హల్లెలూయా. అది సేవకుల్లో ఏం లేదు నాన్న, దైవజనుల్లో ఏం లేదు, ప్రభు చేస్తున్నారా పని. దావీదు అంటాడు, ప్రభు నా ప్రభుకి సెలవిచ్చినని. ఈరోజు నేను అంటున్నాను, ప్రభు మన ప్రభుకి తోడున్నారని. ఆమేన్. అర్థమవుతుందా?
వెను వెంటనే జరుగుతున్న సూచక్రియ. మరి ఆయన్ని స్తుతించాలి అంటే లైవ్గానే స్తుతిద్దామండి. అర్థమవుతుందా? ఎర్ర సముద్రం దాటించవయ్యా అని ఇశ్రాయేలీలు స్తుతించినట్టుగా మనం ఎవరు స్తుతించలేం. ఎందుకు? అది ఈరోజు మన అనుభవం. మనం కాకపోతే ఎవరు స్తుతిస్తారు నానా? హల్లెలూయా. అర్థమవుతుందా? సో మన జీవితంలో వాక్యం ఘనపరచబడాలి. హల్లెలూయా. నువ్వు కట్టుకున్న చీర ఘనపరచబడ్డం కాదు, నువ్వు ధరించుకున్న క్రీస్తు ఘనపరచబడాలి. నువ్వు చదువుకుంటున్న చదువు కాదు ఘనపరచబడవలసింది, నువ్వు కలిగి ఉన్న క్రీస్తు నీలో నుండి ఘనపరచబడాలి. హల్లెలూయా. ఎప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి తెలుసా? ప్రభు సహకారుడై ఉంటే. అలాగని రా నాకు హెల్ప్ చేయనద్దు, యు ఆర్ మై హెల్పర్ అనద్దు అండి. మనం ఆయనకి హెల్పర్గా మారితే ఆయన మనకి హెల్ప్ చేస్తాం. పరస్పరం. ఆమేన్. ఇక చూడండి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. అదేంటి శుభం కాడు. వాక్యం స్థిరపరచబడింది. వాక్యం స్థిరపరచబడింది. వాక్యం సెటిల్ అయిందండి. ఏం సెటిల్ అయింది? వాక్యం. వాక్యం మన ద్వారా మనలో అండ్ ఎవ్రీవేర్ స్థిరపరచబడితే అదండి దేవుడు చెప్పిన ప్రయాణం. అర్థమవుతుందా? నేనంట ఈ వరుసలో ఈ మిగిలిన పుస్తకాలన్నీ వచ్చేసినాయి. ఈ వరుసలో ఇప్పుడు మన చాప్టర్స్ కూడా యాడింగ్. హల్లెలూయా. AD 100 వరకే ఇవి. ఏంటి? AD 100 వరకే ఇవి. ప్రవచనాలు ఇంకా ముందుకున్నాయి. మధ్యలో మనం ఉన్నాం లేదా? ఆమేన్. అంటే మనలో ఇప్పుడు ఏం జరగాలి తెలుసా? మనలో ఇప్పుడు ఏం కార్యసాధకం అవ్వాలో తెలుసా? వాక్యం స్థిరపడాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నాలో వాక్యం స్థిరపడాలి. నాలో వాక్యం స్థిరపడాలి. ఇంకొంచెం గట్టిగా, నాలో వాక్యం స్థిరపడాలి. ఆమేన్. ఇలా నాలో వాక్యం స్థిరపడాలి అంటే మనం క్రీస్తుకి సొంతమై మారాలి. క్రీస్తు సువార్త విని అక్కడే ఆగిన, ఎక్కడేసిన గొంగల్లాగా అక్కడే ఆగిన జీవితం అయితే ఏం ప్రయోజనం లేదు. అన్నా ఒక కాలేజ్లో జాయిన్ అయ్యావు, లేదా స్కూల్ కిండర్ గార్డెన్లో జాయిన్ అయ్యావు, ఎన్ని సంవత్సరాలైనా అదే నర్సరీ చదువుతావా? లేదే. అవునా కదా? ఈ లోకపు విద్యల్లోనే ఒక సంవత్సరం తర్వాత ఇంకో మెట్టు ఎక్కాలి అంటే, అండ్ ఒక స్టాండర్డ్ నుంచి ఇంకొక స్టాండర్డ్, విచ్ స్టాండర్డ్ యువర్ ఇన్ అంటే ఇప్పుడు వాడు ఏం చెప్తాడు? ఐఎమ్ 4th, ఐఎమ్ 5th. ఏం చెప్తున్నాడండి? హీస్ మెన్షనింగ్ హిస్ స్టాండర్డ్. ఆయన లెవెల్ ఏంటో చెప్తున్నాడు. అంతే కదన్నయ్య? అవునా కదండి? క్రీస్తులో నీ స్టాండర్డ్ ఏంటి? వింటున్నావా నాన్న? ఇప్పుడే నమ్ముకున్నావు అంటే ఇప్పుడే పుట్టావని అర్థం. బిడ్డ ఎలా ఎదుగుతాడో, ఎలా అయితే పాలు విడిచి పరుగులు పెట్టి కిండర్ గార్డెన్లో జాయిన్ అవుతాడో, పాలు పీక పట్టుకుని ఎవడైనా కిండర్ గార్డెన్కి వెళ్తాడా? పాల డబ్బా పట్టుకుని 5th క్లాస్లో ఎవరైనా కూర్చుంటారా? లేదు కదా. పాలు తాగే పిల్లలు ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు. అంతే కదా? అవునా? పాలు తాగే పిల్లలు ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు. బేబీస్ ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు. ఎక్కడ ఉంటారు? బేబీస్ ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు. కాలేజ్కి
వెళ్తారా బేబీస్? చెప్పు. కాలేజ్కి వెళ్తారా బేబీస్? జాబ్కి వెళ్తారా బేబీస్? వెళ్తారా? ఇంట్లో ఉంటారు. అది క్రీస్తులో మనం కూడా బేబీస్ అయితే మన స్థానం ఎక్కడ? ఎదగాలి అని దేవుడు ట్రైనింగ్కి పంపిస్తారు. ఎదిగిన వారికి పని ఇచ్చి జాబ్లో చేర్చుకుంటారు. ఇప్పుడు సైనికుడు అంటే ఏ లెవెల్? వాట్ ఈస్ ద స్టాండర్డ్? పనిలో ఉన్న లెవెల్. హలో, అర్థమవుతుందా? సైనికుడు అంటే కిండర్ గార్డెన్ లెవెల్ కాదు. సైనికుడు అంటే 10th స్టాండర్డ్ కాదు. బాధ్యత తీసుకున్న లెవెల్. వింటున్నారా? నాకే బాధ్యత ఇవ్వలేదు, అందుకని నేను వెళ్ళిపోతున్నానంటే ఏం చెప్పాలి? నువ్వు ఫస్ట్ ట్రైనింగ్ అయ్యి వచ్చి నించోరా బాబు. పని బోల్డ్ ఉంది, కోత విస్తారంగా ఉంది. పని వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. పని ఉంది, యోగ్యులు లేరంతే. వింటున్నారా? నువ్వు వెళ్ళే జాబ్కి నర్సరీ క్యాండిడేట్ని తీసుకుంటారా? నానా? నో. అక్కడ పని ఒకటి, నువ్వు చదివింది ఒకటి. ఎట్టిస్తాడు రా నీకు జాబు? నా ఆవేదన మీకు అర్థమవుతుందా? ఇక్కడ సైనికుడు జాబ్ ఉంది. ఇక్కడ ఏం జాబ్ ఉంది? నువ్వు వేరే వేరే లైఫ్ స్టైల్లో ఉండొస్తున్నావు. నువ్వు ఎట్లా ఫిట్ అవుతావు? ఈ మాటని మీరు ఇంగ్లీష్లో చదవండి. 2 తిమోతి 2 తిమోతి 2వ అధ్యాయం. శామ్యుయల్, వేర్ ఈజ్ యువర్ మైక్? 2nd chapter 3rd verse. Not 3rd, 4th verse. First Anna will read, then you can read. 2nd chapter 4th verse, Nana. Okay. Mention the book. No one engaged. Mention the book. Okay. 2 Timothy 2nd chapter 4th verse. No one engaged in warfare entangles himself with the affairs of his soldier. అది ఇంకొన్ని వెర్షన్స్ తీస్తే బాగుంటుంది. యూ వెర్షన్లోకి వెళ్ళి ఇంకొన్ని వెర్షన్స్ చూడండి. యాంప్లిఫైడ్ చూడండి. No soldier in active service gets entangled in ordinary business affairs of civilian life. He avoids them. ఇది ఈ వర్డ్ కావాలి నాకు. ఆర్డినరీ బిజినెస్. అసలు బిజినెస్ అంటే ఏంటండి? వాట్ ఈజ్ వ్యాపారం? మనీ. ఇంకా అప్పుడు మనీ యారు? అరే బిజీగా ఉండడమే బిజినెస్ రా. నో నానా, సి మైండ్ యువర్ బిజినెస్ అంటావు. వాట్ డస్ ఇట్ మీన్? హీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ మైండ్ యువర్ బిజినెస్ అన్నప్పుడు ఆడేం వ్యాపారం చెయ్యట్లా, ఆడేం కొనట్లా, అమ్మట్లా. నీ పన్ను చూసుకొని చెప్పడం కదా మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే. నన్ను అంతేనా? బిజీగా ఉండడమే బిజినెస్ నాన్న, కాదా? కొత్త నిర్వచనాలా? కాదు నాన్న, నిజం. బిజీగా ఉండడమే బిజినెస్ అండి. దేంతో బిజీగా ఉంటున్నాడు వీడు? నార్మల్ సిటిజన్ దేంతో బిజీగా ఉంటాడు? తన 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 జీవనానికి సంబంధించిన విషయాలతో బిజీగా ఉంటాడు. ఇంకో మాటలో చెప్పనా, 100 సంవత్సరాలు బ్రతకాలి అంటే ఒకసారి ఒక అయ్యగారు ఈక్వేషన్ చెప్పారు. చార్లెస్ జాకబ్ అయ్యగారు. ఏమని తెలుసా?
25 సంవత్సరాలు కష్టపడి 75 సంవత్సరాల కోసం బ్రతకాలి, అందుకోసం 25 సంవత్సరాలు కష్టపడి చదివి అప్పులు చేసైనా చదవమని చెప్పారు. ఫస్ట్ టైం నేను రత్నకు అక్కడికి తీసుకుని వెళ్తే నేను అక్కడికి అలాగే నేను చెప్పారు ఆయన. నీకు చెప్పా కదా నాన్న ఈ విషయం. ఫస్ట్ టైం నేను ఆ రోజే వాక్యం వినడానికి వెళ్ళాను. ఆ రోజు ఇలా చెప్పాను, తప్పేం కాదు, కాకపోతే అది సివిల్ లైఫ్ కోసం చెప్పిన మాట అంతే. వాట్ అబౌట్ ద స్పిరిచువల్ లైఫ్? నువ్వు ఎంతకాలం జీవించబోతున్నావు, దానికోసం ఎంత కష్టపడాలి? క్యాలిక్యులేషన్ ఈక్వేషన్ అర్థమైందా? నువ్వు 75 సంవత్సరాలు బ్రతకడం కోసం 25 సంవత్సరాలు కష్టపడితే చాలు, ఇక మిగిలిన జీవితం అంతా సంపాదనే సంపాదన, సంపాదనే సంపాదన అని చెప్పారు. తప్పు కాదు, లోకం ఈక్వేషన్ అదే. నేనైనా ఇప్పుడు అదే చెప్తా, నువ్వైనా అదే చెప్తావు కదా నాన్న. ఓ 19 సంవత్సరాలు బిడ్డ చదవట్లేదు అనుకో, ఏం చెప్తావు? అరే ఒక్క 5 సంవత్సరాలు నీది కాదనుకో, ఇంటర్మీడియట్కి వచ్చావు, ప్రొఫెషనల్ కోర్సు చదువు, సెటిల్ అయిపోతావు అని చెప్తావా లేదా? మన ఈక్వేషన్స్ అంతే కదా. నేను అడుగుతున్న ప్రశ్న, స్పిరిచువల్ లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలా? అది పాయింట్. అలా చేస్తే స్పిరిచువల్ లైఫ్ సెటిల్ అవుతుందా? ఆ ఓన్ బిజినెస్ ఏదైతే ఉందో దాని మీదే మన మనసు అంతా కేంద్రీకృతం చేస్తే ఈ స్పిరిచువల్ లైఫ్ గురించి ఆలోచించే టైం మ్యాటర్ నీకు లేదు నాన్న. సో అక్కడ చిక్కుకోకు, అది కానీ చిక్కుకోకు. మీకు ఒక మాట చెప్తా చూడండి. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వంట చేసిన వాడు తింటాడు, కొనుక్కుని వచ్చినాడు తింటాడు. ఎవడు ఎక్కువ కష్టపడ్డాడు? ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడిన వాడు అదే ముద్ద వింటున్నారా? ఆ కొనుక్కున్నవాడు ఇంకొకటి అడుక్కున్నాడు. కొడుక్కున్నోడు కంటే ఈజీ. ఆకలి తీరిందా లేదా? ఆకలి తీరిందా లేదా? ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ముగ్గురులో ఒకడు ఆడు ఓన్ బిజినెస్లో ఆ టైం వేస్ట్ చేసుకున్నాడు, ఈ మధ్యలో ఉన్నాడు కొనుక్కున్నాడు ఉన్నాడే ఆడు సేవలో ఉన్నాడు అనుకోండి, ఈ అడుక్కునేవాడు ఉదయం నుంచి అదే పని అనుకోండి. ఇప్పుడు ఎవరిదండి, ఎవరు స్పిరిచువల్ లైఫ్లో ఎవరు ముందున్నట్టు చెప్పండి? కొనుక్కున్నవాడే. ఎందుకు? ఆడ ఆ టైం ఉంది చూసారా? ఫస్ట్ సినారియోలో ఫస్ట్ వాడు ఏంటి, మొత్తం ఉదయం కారం మిల్లు దగ్గర నుంచి సాయంత్రం కొత్తిమీర కటింగ్ వరకు బిజీగానే ఉన్నాడు. విన్నారా? ఇది ఇందులో చిక్కుకుపోయాడు. వింటున్నారా? వీడు ఇందులో చిక్కుకుపోయాడు. ఈ మధ్యలో వాడు వాల్యుబుల్ టైం అంతా దేవుడికి ఇచ్చేసాడు, డబ్బులు పెట్టి కొనుక్కు తిన్నాడు. ఏం ప్రాబ్లం? కడిపేగా, నిండిందిగా. ఈ లాస్ట్ వాడు ఉన్నాడే ఆడ అసలు దేనికి యోగ్యుడు కాదు. ఎందుకంటే వాక్యం క్లియర్గా చెప్తుంది పని చేయాలి అని. వాక్యం ఏం చెప్తుందండి? ఆ మాట ఒకటి చదవాలి మనం. రండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి దయచేసి. చదవండి. చదువుతానన్నా, మీరే చదవండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబవళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి.
ఒక్క నిమిషం, ఎవరు ఈ మాటలు చెప్తున్నారు? పౌలేనండి. తిమోతిలో ఏం రాశాడు? జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకోవద్దు అన్నాడు. ఇక్కడేమని రాశాడు? మా జీవనం మేము సాధించుకుంటున్నాం అంటున్నారు. అర్థమవుతుంది? సో వాట్ డస్ ఇట్ మీన్? అరే నువ్వు ఫస్ట్ ప్రయారిటీ దేవుడి పనికి ఇవ్వు, జీవనం ఆటోమేటిక్గా అవుతుంది నాన్న. హల్లెలూయా. అర్థమవుతుందా? అండ్ సీ హౌ హీస్ గైడింగ్. పౌలే ఎవరో చెప్తే మనం వాళ్ళ వేరే ఆలోచన వీరు వేరే ఆలోచన అనుకోవచ్చు. పౌలు చెప్తున్న టీచింగ్స్ క్రైస్తవ జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకొక యాంగిల్లో మనం జీవనాన్ని సాధించడం చూస్తాం. రెడీయా? చదవండి 9వ వచనము. మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మమ్మును మేము మాదిరిగా కనబరుచుకొనుటకే ఈలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చెయ్యలేదు. అంటే అర్థం ఏంటి? మీకు మాదిరిగా ఉండడానికే మమ్మల్ని మేము పనిలో పెట్టుకుంటూ సేవలో కూడా ఉంచుకున్నాం. మాకు అధికారం లేదని కాదు. దేనికి అధికారం లేదు? పని చెయ్యకుండా ఒట్టి సేవలో మీ మీద పడి తినడానికి మాకు అధికారం లేదని కాదు. ఇదే సత్యం నాన్న. చాలా ఓపెన్గా మాట్లాడదాం. అరమరికలు కావాలా? ముసుగులు కావాలా? అక్కర్లేదండి. వాడబారుని మహిమ కొరకు వెళ్ళాలా? సత్యం కావాలి. సత్యం మొదట కఠినంగానే ఉంటుంది, కానీ అది స్వతంత్రం ఇస్తుంది. ఆమేన్. అబద్ధం తీయగా ఉంటుంది, కానీ అది ముసుగులోనికి నెట్టి వేస్తుంది. ఏది కావాలి? ఇప్పుడు చూడండి, పౌలు చెప్తున్న క్లియర్ మాటలు, మాకు అధికారం లేదని కాదు. మేము వచ్చి మీ దగ్గర ధారాళంగా పుచ్చుకొని తినొచ్చు, మీ మీద బతకచ్చు. ఒరిజినల్గా చెప్పాలంటే మీ మీద పడి మేము తినొచ్చు, కానీ మేము అలా చేయట్లా. మీకు మాదిరిగా ఉండడం కోసం మేము పని చేసుకుంటున్నాం, మీరు కూడా అలా ఉండండి అని చెప్పుతూనే తిమోతిలో ఏం రాస్తున్నారు? ప్యారలల్గా మీకు అది కూడా జ్ఞాపకం రావాలి. జీవన వ్యాపారాలు చిక్కుకోవద్దు. అర్థమేంటి తెలుసా? ఆ మైండ్ని నువ్వు అక్కడ చిక్కుల్లో పెట్టకు నానా. నువ్వు మైండ్ అంతా దేవుడి మీద పెట్టు, నీ జీవనం కూడా అవుతుంది. బేరాలు కుట్టుకుంటూ రాత్రింపగళ్ళు లేడు ఈయన. రాత్రింపగళ్ళు సేవలో ఉన్నాడు, కడుపు కోసం డేరాలు కుట్టుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఇంకొంచెం చూడండి, నెక్స్ట్ చదవండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించుతిమి కదా. అది పని చెయ్యని వాడు భోజనం తినకూడదు అని ఆయనే చెప్పారు. మీరు ఒక మాట అడుగుతా, చెప్పండి. ఆడవాళ్ళు బోధించకూడదు అని చెప్పి ఇదే పౌలు చెప్పాడు కదా. దానికే కదా చాలా సంఘాలు ఆడవాళ్ళని బోధించకుండా ఆపేస్తున్నారు. మరి ఈ వచనం చదవరండి. పాస్టర్ కాదు నా పాయింట్, మీకు అర్థమైందా? పని పాట లేకుండా తిరుగుతున్న వాళ్ళు సంఘంలో ఎంతమంది లేరు? మా అనకాపల్లిలో ఒక పాస్టర్ గారు ఉండేవారు. ఆయన కింద డీకన్ బోర్డు మెంబర్స్ చాలా మంది ఉండేవాళ్ళు. ఆ సంఘ పెద్దలుగా ఉండడానికే పని పాట లేకుండా తిరిగేవాళ్ళు. మీకు అర్థమైందా? వాళ్ళు అదే జాబ్లో ఫీల్ అయ్యేవాళ్ళు. సాయంత్రం కాగానే మొత్తం వేసుకొని డబ్బు సంచి ఎదురుగుండా పెట్టుకొని మొత్తం లెక్కలు వేసేవాళ్ళు. నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఆ బ్యాచ్లో మా మామయ్య కూడా ఉండేవాళ్ళు. ఒక మామయ్య, వీళ్ళ అన్నయ్య కాదు, బెర్కే పీస్. నేను స్వయంగా చూశానండి. ఆదివారం పరిశుద్ధులు అమ్మ కాదా? మొహమాటం కాదు, నిజం చెప్పండి. అది అవును కదా? ఆదివారం పరిశుద్ధులు సంఘ పెద్దలు. మీకు అర్థమైందా? పని పాట లేకుండా
నువ్వేం పని చేస్తావు? సంఘ పెద్ద. ఏంటి? సంఘాల మీద సంఘాలు, దేశాల మీద దేశాలు తిరిగిన పౌలేమో మీరు పని చేయకపోతే తినకూడదని చెప్తున్నారు. ఈ లేఖగా ఏమనాలండి? వాక్యం స్థిరపడుతుందా? లేదు. మనలో ఎవరు కూడా పని చేయకుండా భోజనం ముట్టకూడదండి. ఆమె చెప్పండి ఆ మాట. నేను దేవుని స్తుతిస్తున్నానండి. ఎందుకు తెలుసా? ప్రతి బిడ్డ, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ పనిచేశారు ఈరోజు. నిన్న ఇప్పుడు ఈరోజనే కాదు, మన ఫెలోషిప్లో మనం 4 కలిసాము, 4 ఫ్యామిలీస్ కలిసామంటే ప్రతి చిన్న బిడ్డ పని చేస్తారండి, ఏదో ఒక పని. మీ పక్కన కూర్చున్నాము ఈరోజు మనం అందరం తిన్న దొండకాయలు కట్టింగ్ చేసింది ఆ పాప, కట్టర్లో వేసింది. ఆ చిన్ని జీవితానికి అది పెద్ద టాస్కే కాదా? పెద్ద టాస్కే నానా. ఈ బిడ్డలు ఆగో, ఇందాక రిప్కా నువ్వు బిడ్డ కలిసి వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చారు. పని నానా, ఏదో ఒక పని. ఈయన చెప్పుతున్న పని సంపాదించడానికి కూడా సంబంధించిన పని. పిల్లలు ఏం సంపాదిస్తారు? కానీ నేర్చుకోవాలి. తల్లిదండ్రులుగా, ఫ్యామిలీస్గా మన ఫెలోషిప్లో మన పిల్లలకి పని చేయడం నేర్పించాలి. నన్ను వింటున్నారా? పని చేయడం నేర్పించాలి. నేను బద్ధకంగా తయారు చేస్తుందా? బీవేర్ ఆఫ్ దట్ ఏరియా. వింటున్నారా? బీవేర్ ఆఫ్ డాగ్స్ కాదు, ఆ ఏరియాని బట్టి జాగ్రత్త. ప్రతి ఒక్కరూ పని చేయాలి. పని చేసి నీకు ఓపిక ఉన్నంత వరకు. కాలు బాలేదు, చేయి బాలేదు, నువ్వు పని చేయకుండా తినకూడదని అడిగి పస్తులు పెట్టకండి. అది కాదు దాని అర్థం, అంతే కదా. ఇంకా చూడండి, ఇంకా చదవండి. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనము. మీలో కొందరు ఏ పనియూ చెయ్యక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అదండి ప్రాబ్లం. ఏ పని, ఇప్పుడైనా అనుకున్నా ఏ పని బట్ట లేకుండా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు అని? లేదు నాన్న, దేవుడు అది కాదు చెప్తున్నది. జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకోవద్దు అంటే ఒక డౌట్ వెంటనే రావచ్చు, ఏంటి అంటే మేము ఉద్యోగాలు చెయ్యొద్దా? నాన్న అలా చెప్పట్లేదు దేవుడు. ప్లీజ్ వాక్యంని సరిగా అర్థం చేసుకుందాం. అలా చెప్పట్లేదు. ప్రతి ఒక్కరిని పని చేయమనే చెప్తున్నారు. బట్ డోంట్ బీ ఎంటాంగిల్డ్ ఇన్ దాట్. నువ్వు దాంట్లో చిక్కుకుపోకురా. అర్థమవుతుందా? అది జరుగుతుంది. బిడ్డకు చెప్తున్నప్పుడు, మాట్లాడినప్పుడు నువ్వు వర్డ్ వెనకట్లే వరల్డ్ విల్ ఫాలో యూ అన్నట్టు నువ్వు వాక్యం కొరకు పరిగెత్తు ఉండు. నీ వెనక నీ జీవన సంబంధమైన పని కూడా వచ్చేస్తుంది. హల్లెలూయా. దానియేలుని మీరు, లేకపోతే యోసేపుని మీరు ఫరో తర్వాత అంతటి వాడు అని చూస్తారా ఫస్ట్? లేదా యోసేపు దేవుని వ్యక్తి అని చూస్తారా? ఫస్ట్ గ్లాన్స్లో యోసేపు గురించి మాట్లాడితే ఏం గుర్తొస్తుందండి? ఆమేన్. ఇప్పుడు యాక్చువల్ తను ఎవరు? ఫరోకే దేవుడు. ఫరోనే చెప్తాడు నువ్వు నాకు దేవుడని, అంతే కదా. పొజిషన్ లేక కాదు, పని చేయక కాదు, పని చేశారు వాళ్ళు. బట్ దేవుని కొరకు నిలబడ్డారు, సాధ్యమైంది. ఆమేన్. అప్పుడు నీకు నాకు కూడా సాధ్యమవుతుంది. పని చెయ్యకుండా అట కొంతమంది పరుల జోలికి వెళ్తున్న వాళ్ళ గురించి విన్నాడట పౌలు. 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ చూపిస్తున్నాను నేను. దానిలో ఉన్న సారం మనం వెతుక్కోవాలా. ఆమేన్. మన రూట్స్ అక్కడి దాకా వెళ్ళకపోతే ఆ సారం మనం పొందుకోలేము, ఫలించలేము. నో రూట్స్ నో ఫ్రూట్స్. ఆమేన్.
డీపర్ ద రూట్స్ గ్రేటర్ ద ఫ్రూట్స్. ఆమేన్. రండి ఇంకా. అట్టివారు 12వ వచనం. అటివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము. బాబా ఏం మాట అండి అది. ఆజ్ఞపూర్వకంగా హెచ్చరిస్తున్నాడట. ఆజ్ఞే హెచ్చరికే రెండింటిని కలిపాడు అయ్యగారు. ఆజ్ఞే స్ట్రాంగ్గా ఉంటుంది, హెచ్చరిక ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. రెండు కలిపితే అర్థమవుతుందా? అంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు ఆయన. నొక్కి ఒక్కానించి చెప్తున్నాడు. ఏమని? ఏం చెప్తున్నాడు? నీ ఆహారం నువ్వు సంపాదించుకోరా అని చెప్తున్నాడు ఆయన. చూడండి, సొంతంగా నువ్వు ఆహారం సంపాదించుకుని తిను. మాట్లాడుతున్నారా దేవుడు? నీ ఆహారం నువ్వు సంపాదించుకొని తిను, నీ కుటుంబానికి నువ్వు సంపాదించు, కానీ అక్కడ చిక్కుకోకు, దేవుని పనిలో ఉండు. అది వచ్చిన వాడే సైనికుడు, అది రానివాడు బేబీ. మన అబ్బాయి చెప్పినట్టు ఏంటి, బేబీ ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉంటాడు. సైనికుడు కదా దేవుడు. ప్రతి ఒక్క రాయిని పిలుస్తున్నాడు. దేవునిలో ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడుతున్న ప్రతి రాయి ఒక సైనికుడే. ప్రతి ఒక్కరండి. ఎందుకంటే యుద్ధం లేనివాడు ఎవరు, పోరాటం లేనివాడు ఎవడు. మనం ఇంకొక ఏరియాకు కూడా వెళ్ళాలి. సో త్వరగా ఇది కాంటాం. చూడండి ఇంకా 13వ వచనము. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడిని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చెయ్యకుడి. అర్థం ఏంటండి? వాక్యం ప్రకారం మాట్లాడి నిలబడకపోతే సహవాసం చెయ్యొద్దట. మాట్లాడకాడుతోటి అర్థమవుతుందా? నీకు వాక్యం వినబడుతుంది, నువ్వు మారట్లా, అయితే వాడితో మాట్లాడాల్సిన అవసరం లేదు. స్ట్రైట్. ఇది కఠినమైన మాట, నిజమేనా? వింటున్నారా? అర్థమవుతుందా వాక్యం? అది ఓన్లీ పని చేసి సంపాదించి తినడం విషయంలో మాత్రమే కాదండి. ఆజ్ఞపూర్వకంగా ఏ హెచ్చరిక అయినను పాటించని వాడికి అదే గతి పట్టాల. అల్టిమేట్ సహవాసంలో జరగవలసింది ఏంటి తెలుసా? అందరూ వాక్యం వినాలని, అందరూ వాక్యంలో స్థిరపడాలి, అందరిలోనూ వాక్యం స్థిరపడాలి. రెండిటికి తేడా ఉంది. అందరూ వాక్యంలో స్థిరపడాలి, అందరిలోనూ వాక్యం స్థిరపడాలి. హల్లెలూయా. నాలో వాక్యం స్థిరపడకుండా నేను వాక్యంలో స్థిరపడలేను. ఆమేన్. ఇది జరగాలి అంటే కొంచెం ట్రీట్మెంట్ అవసరం. ఏం ట్రీట్మెంట్? సహవాసం చేయకు. ఆడు వాక్యం ప్రకారం నడవట్లేదా? గివ్ సమ్ గ్యాప్. మా వినిపిస్తుందా ఏంటి? ఆడు వాక్యం ప్రకారం నడవట్లేదు, విరుద్ధంగా వెళ్తున్నాడు. గివ్ సమ్ గ్యాప్. కొంతమంది అంటారు, నాకు అవసరమైన టైంలో నువ్వు లేవు, నాతో మాట్లాడలేదు. గ్యాప్ కావాలి నీకు. పైకి చూపిద్దా నీకే. ఆడి పైన ఆడి కింద ఉన్నాడు. నీకే అర్థమవుతుందా? నీకు వాక్యం ప్రకారం, ఇంట్లో వాళ్ళకి కూడానండి అదే ట్రీట్మెంట్. ఇంట్లో వాళ్ళు కూడా నీకు వాక్యం ప్రకారం నడవట్లేదా, నువ్వు చెప్పిన మాట వినట్లేదా, వాక్యం ప్రకారం నడవట్లేదు, నీకు అర్థమైందా? హ్యాపీ.
ఏమియు ఆ మాట చదవండి. వాటిని కనిపెట్టి 14 వచ్చిన దయచేసి స్వప్న చదువు 14. మైక్ తీసుకో. 14. 2 తెస్సలోనికలు 3:14 ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అంతే. ఆడికి సిగ్గొచ్చిందాక మాట్లాడకు. అదే ఉందా అక్కడ? హల్లెలూయా. అదే ఉంది. అండ్ ఆడెవడో కనిపెట్టు, వాక్యంతో సరిపోల్చి చూడు. ఆడ వాక్యం ప్రకారం నడవడు. నాన్న ఇవన్నీ రూల్స్ ఎవరికి తెలుసా? ఆవరణం లోపల ఉన్నోళ్ళకి, బయట ఉన్నోళ్ళకి కాదు. ఈరోజు నువ్వు 7 గంటలకు రాలే డ్యూటీకి, లేకపోతే కాలేజ్కి. 7ంటికి వస్తానని చెప్పి పర్మిషన్ లెటర్ తీసుకుని వెళ్ళావు. 7ంటికి రాలే, ఫైన్ వేస్తాడు. ఎవరికి వేస్తారు? అడ్మిషన్లో ఉన్నోళ్ళకి వేస్తాడు. అసలు కాలేజ్లోనే జాయిన్ అవ్వలేదు. ఆడు 7కి వస్తే ఏంటి, 8కి వస్తే ఏంటి, ఆడు ఎక్కడికి వెళ్తే ఏంటి, ఫైన్ వేస్తారండి. ఆవరణం బయట ఉన్నోడికి ఈ రూల్స్ ఏవి, కానీ ఆవరణం లోపల ఉన్నోడికి ఎవ్రీ రూల్. అంటున్నారా? దేవుని నమ్ముకున్నాను అని వాక్యం ప్రకారం నడుస్తున్నాను అనుకుని వాక్యం ప్రకారం లేరా, కనిపెట్టి ఫస్ట్. వాడికి సిగ్గు రావాలి అంటే వాడితో సాంగత్యం చెయ్యకు, అక్కడే ఉండు, ఇల్లు వదిలేం వెళ్ళిపోకు, కానీ వాడితో సాంగత్యం చెయ్యకు. ఎప్పటి వరకు? వాడికి సిగ్గు వచ్చేంత వరకు. అమ్మాట చెప్పు, వాడికి సిగ్గు వచ్చేంత వరకు. వాడికి సిగ్గొచ్చేంత వరకు. అర్థమవుతుందా? అర్థం ఏంటంటే వానిలో కూడా వాక్యం స్థిరపడాలి. హల్లెలూయా. మీకు ఆ శుభం కార్డు మర్చిపోవద్దు. ప్రేమను బట్టే గెప్ప, వేరే ఏది కాదండి. ట్రీట్మెంట్ అలాగే ఇవ్వాలి. ప్యాంక్రియాటైటిస్ వచ్చినోడికి అన్నం పెట్టడం, తిండి పెట్టడం అన్నీ మానేస్తాం. ఇంకా ఎక్కువ మాట్లాడి గొట్ట వేస్తాం. ఎందుకు? గ్యాప్ తాగి అలసిపోయాడు కదా, గ్యాప్. కక్కి అలసిపోయాడు కదా, గ్యాప్. సిగ్గు వస్తుంది. ఏమొస్తుంది? సిగ్గు వస్తుంది. నెక్స్ట్, అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. అండర్లైన్ చేసుకోండి. అవి 2 వచనాలు అండర్లైన్ చేసుకోండి. పెన్ను పాస్ చేయండి. నువ్వు వాక్యం ప్రకారం నడవట్లేని వాళ్ళని కనిపెట్టావు, మంచిది. సిగ్గుపడేలాగా వాటితో సాంగత్యం చేయలే, మంచిది. కానీ పాపంలోకి వెళ్ళకు. అతనిని శత్రువుగా భావించావా? అతనిని శత్రువుగా భావిస్తే దేవుడు యాక్సెప్ట్ చేయరు. మనం డిఫైల్ అయిపోతాం. వింటున్నారా? పిల్లల్ని ఇప్పుడు కొట్టకూడదు అని కొత్త రూల్స్ అన్నీ వచ్చినాయా? మరి ఆడికి బుద్ధి ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు అసలైన పరీక్ష ఎవరికి? ఆ టీచర్లకి. అటు వాక్యము నెరవేరాలి, ఇటు అయ్యగారికి సిగ్గు రావాలి, బుద్ధి రావాలి. వింటున్నారా? దేవుడు నాతో మాట్లాడుతున్నారు, మీతో ఆమె మాట్లాడితే నాతో మాట్లాడుతున్నారని చెప్తాం. ఆమె అతనిని శత్రువుగా మాత్రం భావించకో. అతను నీకు శత్రువు కాదు, సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడే. సిగ్గు రానివాడు బుద్ధి కూడా వినడు, బుద్ధి తెచ్చుకోడు. బుద్ధి మాటలు వానికి ఎక్కవు. సిగ్గు వచ్చిన తర్వాత బుద్ధి చెప్పు. వినలా మీరు? సిగ్గు వచ్చిన తర్వాత బుద్ధి చెప్పు. సిగ్గు రానివాడు బుద్ధి కూడా ఎక్కదురా, త్రోసిపుచ్చుతాడు. ముందు సిగ్గు వస్తుంది,
అది తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేయి. సిగ్గు వచ్చినాక బుద్ధి చెప్పు. నమ్ముతున్నారా సిగ్గు వస్తుందని? అట్టి వానితో సాంగత్యం చెయ్యకు, వాడికి సిగ్గు వస్తుంది. తర్వాత బుద్ధి చెప్పించుకుంటాడు, ట్రాక్లో పడతాడు, సహవాసంలో ఉంటాడు, వాక్యం స్థిరపడుతుంది, గమ్యం చేస్తాడు. ఆమేన్. అదేనండి పౌలు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా చేయడానికి ఒక యుద్ధం. అప్పుడు నువ్వు సైనికుడివి, నువ్వు యూనిఫామ్ లేని సైనికుడివి. మైటీ వారియర్. హల్లెలూయా. మఫ్టీలో మైటీ వారియర్. హల్లెలూయా. సైనికుడు అంటే దాని అర్థం తుపాకీ పట్టుకొని పట్టా పట్టా పట్టమంటే పేల్చేయమని కాదు నాన్న. అర్థమైందా? బాగుగా కనిపెట్టు, ఎలా బిహేవ్ చేయాలో. ఆ పోరాటంలో నువ్వు సైనికుడు నానా. ఇదంతా చేయడానికి నువ్వు శత్రువుని గుర్తుపట్టాల. ఫస్ట్ ఎవరిని శత్రువు? ఎడాగి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ప్రార్థన చేద్దామా? ప్రభు మైక్ ఇవ్వండి. చైనా హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మీరు చెప్పిన ప్రకారంగా వాక్యానికి ఎవరైతే లోబడట్లేదో వాళ్ళతో మేము సాంగత్యం చేయకుండా వాళ్ళకి ముందు సిగ్గొచ్చేటట్టు చూడండి తండ్రి. ముందల వారికి సిగ్గు వచ్చిన తర్వాత మేము బుద్ధి చెప్పడానికి మా కృపను దయచేయండి తండ్రి. స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. మరి మంచి సైనికుల వల్లే మమ్మల్ని మారడానికి కృపను దయచేయండి అయ్యా. స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. ఏ పని చేయకుండా భోజనం చేయొద్దని వాక్యం సెలవిస్తుంది తండ్రి. స్తోత్రం అయ్యా. సొంత పని కొంచెం చేసినా పర్లేదని వాక్యం సెలవిస్తుంది తండ్రి. నెమ్మదిగా పని చెయ్యి, నెమ్మదిగానే సంపాదించుకున్న ఆహారము భుజించవాలని వాక్యం సెలవిస్తుంది తండ్రి. స్తోత్రమయ్య. అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి. స్తోత్రమయ్య. సోల్జర్స్ వల్లే పరిగెత్తడానికి మాకు కృపను దయచేయండి అయ్యా. పని చేయడానికి కృపను దయచేయండి తండ్రి. స్తోత్రమయ్య. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనకి అర్థమైన విషయాలు ఏంటి? సైనికుడిగా ఎక్కడ పని ఉందో, సైనికుడిగా నువ్వు ఫస్ట్ తయారవు. కిండర్ గార్డెన్లో ఉన్నవాడికి ఉద్యోగం ఇవ్వరు, తయారైన వాడికే ఉద్యోగం ఇస్తారు. ఏసై దగ్గర ఉన్న ఉద్యోగం ఏంటి? సైనికుడు. సైనికుడు చూడండి. తిమోతి 2వ తిమోతి 2వ పత్రిక 5వ వచనం చదవండి. 5వ వచనము. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఏంటంట? నియమం ప్రకారమే పోరాడాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే మళ్ళీ పోరాడాలండి. ఇందాక ఒక రూల్ చూసామా? శాంపుల్ పోరాటమేనండి. నీతో ఉన్నవాడు సాంగత్యం చెయ్యకు అంటే పోరాటం కదా. కానీ
నువ్వు శత్రువుగా భావించొద్దు, కానీ నువ్వు మాట్లాడొద్దు. ఏంటి మాది? కానీ సహోదరుడు మళ్ళీ వస్తాడు, అప్పుడు నువ్వు ప్రేమే చూపించాలి. ఇప్పుడు ప్రేమే చూపించాలి. గ్యాప్. పోరాటం, అది కూడా పోరాటం. నియమం ప్రకారం పోరాటం. చెప్పాలి, నియమం ప్రకారం పోరాటం. ఏం చేస్తున్నావురా? గట్టి చెప్పు. నియమం ప్రకారం పోరాటం. గట్టి చెప్పు. అర్థమవుతుందా? ఎంత బ్యూటిఫుల్గా దేవుడు ఎలాగా మన అనుదినం బ్రతుకులో కూడా ఎలా బ్రతకాలి నేర్పిస్తున్నారు నాన్న, డీపర్ లెవెల్స్లో. కాదా? కాదా చెప్పండి. ఏనానా? ఏం మాట్లాడాలి, ఏం చూడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, అసలు వాళ్ళు వస్తారా రారా, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరికి సిగ్గు తెప్పించాలి, ఎవరికి ఎప్పుడు అన్నీ చెప్తున్నారు నాన్న. కృప కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదవండి, 4వ వచనం. తిమోతి అండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. సైనికుడు ఎవడునూ యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఇదంతా ఒక పోరాటమే. జీవన సంబంధమైన పని చెయ్యమని చెప్పారు, తినమని చెప్పారు. నీ సొంత ఆహారం నువ్వు తినమని చెప్పారు, సంపాదించుకోమని చెప్పారు, కానీ అక్కడ చిక్కుకోవద్దని చెప్పారు. నీ పని అక్కడ గబ 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 ఫినిష్ చేసేసి కమ్అవుట్. ఆమేన్. విన్నావా? ఉద్యోగం అంట, ఉద్యోగం రానంత వరకు ఉద్యోగం రావాలని చెప్పి దేవుడి దగ్గర బాగా పనిచేసేవాళ్ళట. అసలు ఉదయం సాయంత్రం చర్చిలోనే. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత అయ్యగారు ఏంటి ఆదివారం రాలేదు అంటే, ఉద్యోగం సార్. శుక్రవారం ప్రేయర్కి రాలేదండి సార్, ఉద్యోగం సార్. ఆ పరిస్థితుల్లోకి మాత్రం వెళ్ళొద్దు. ప్రేయర్గా ఆల్రెడీ సాటర్డే సండే సెలవేగా, అంతే కదా. ప్రతి సాటర్డే స్వప్నక్కల ఇంట్లో ప్రేయర్ అవుతుంది, అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడికి రమ్మని నేనేం బలవంతం చేయను, విన్నావా? ఎవ్రీ సాటర్డే అక్కడ ప్రజెంట్ ఉండాలి. నాన్న మీరు ఎక్కడ మీట్ అవుతున్నారో బిడ్డకి ప్రేయర్గా చెప్పాలి. టైం కూడా ఇన్ఫామ్ చేస్తే తను ఆ టైంకి అక్కడ ఉంటాడు. హైదరాబాద్లో రివైవల్ రావాలి. అకుల ప్రిస్కిల్లాని ఇస్తానని చెప్పిన దేవుడు అకులని ప్రిస్కిల్లాని తయారు చేస్తున్నారు. ఆమేన్. అర్థమవుతుందా? సో గెట్ రెడీ. సాటర్డే అక్కడ ప్రేయర్కి అటెండ్ అవ్వు, సండే నీ ఇష్టం వచ్చిన అక్కడ ప్రేయర్కి అటెండ్ అవ్వు, ఏం పర్వాలేదు. నువ్వు ఎదిగితే చాలు మాకు. ఆమేన్. మార్నింగ్ అక్కడికి వెళ్ళు. ఎక్కడికి? మన జడ్జిఎంకి వెళ్ళు. దేన్ని మిస్ అవ్వకున్నానా, అన్నీ తిని. అక్కడ బిర్యానీ, ఇక్కడ పచ్చడన్నం, ఇక్కడ బిర్యానీ, అక్కడ అన్నీ తినే. సండే ఫుల్ మీల్ వేసాయి, సాటర్డే ప్రిపరేషన్ మీల్ కూడా వేసాయి. ఆమేన్. అలా దేంట్లోని చిక్కుకోవద్దు. నీ మొత్తం టైంని దేంట్లో ఇవ్వు. ఈ సెషన్ నీకు ఒక్కడికి కాదు, అందరికీ ఎగ్జాంపుల్ నువ్వు అంతే. వింటున్నారా? ప్రభు అన్నకే కదా, మేమందరం లైట్లే అనుకోవద్దు. బిడ్డ రేపు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి, అయినా ఆసక్తితో ఉదయం అలసిపోయినా కూర్చుందండి. తిరిగి అలసిపోయి వచ్చి కూర్చున్నారండి.
సడన్గా డేట్స్ ఫిక్స్ అయ్యండి. 21st నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ కూర్చున్నారండి. మీరు అక్కడ చిక్కుకోలా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కడ చిక్కుకోలా. ఆదివారం లైఫ్ అండ్ డెత్ లాంటి ఎగ్జామ్, అగో ఇన్విజిలేటర్ పక్కనే ఉన్నారు. ఇన్విజిలేటర్ స్టూడెంట్, ఎవరు చిక్కుకోలా. అర్థమైందా? అసలు 3 generations అంటే అమ్మమ్మ కూతురు 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 ఉంటారు, కానీ డాడీ స్టూడెంట్ ఇన్విజిలేటరు. ఈ జనరేషన్ చూడండి అసలు ఎవరు పేరెంట్ స్టూడెంట్ ఇన్విజిలేటర్. ఇన్విజిలేటరే. ఎవ్వరు చిక్కుకోలా. హల్లెలూయా. 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 ఇది ఇంతకంటే స్తుతించే సన్నివేశం ఇంకోటి నేను అదే చెప్తున్నా. నువ్వు ఎర్ర సముద్రం ఎదురుగుండా ఉన్న 6 లక్షల మందిని అడుగు, వాళ్ళు రైట్ వేలో స్తుతిస్తారు. బికాస్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అండ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ వన్. సో ఇప్పుడు నువ్వు స్తుతి చేయి. ఇది నిజమైన స్తుతి. మమ్మల్ని ఏ జీవన సంబంధమైన వ్యాపారాలు చిక్కుకోకుండా నీ సన్నిధిలో ఉంచావు ప్రభా, నీకే స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే సైమల్టేనియస్గా ఎలా ఉండాలో చెప్తున్నారు, ఎలా ఉన్నామో కూడా చూపిస్తున్నారు. ఎలా ఆమేన్. హల్లెలూయా. ఇంకా వెళ్దాం. ఇప్పుడు మనకు అర్థమైంది ఇవి ఏవో సులువుగా చిక్కులు పెట్టే సమస్యలని. అర్థమైందా? ఆ పాకానికి వచ్చామా? ఈ సైనికుడు అని చెప్తున్నప్పుడు యూనిఫామ్ వేసుకొని షూటు బ్యాటు అన్నీ పట్టుకొని ఈ ఎవరిని చంపేస్తా అని ఏంటి షూటింగ్ కోసం గన్ను పట్టుకుని AK-47 చంపేస్తా అనట్లా. ఏమనట్లా? చంపేస్తా అనట్లా. మరి ఏం చేయాలి? ఇది ఏం సైనికం అసలు? ఇది ఏం దళం అసలు? ఈ శత్రువు ఎవరు? సైనికుడు ఎందుకండి తయారవుతారు? ఎవరు శత్రువులు? ఎవరు అసలు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మొదటగా చదవండి. 10 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. హల్లెలూయా. నీ శక్తిని బట్టి నువ్వు బలవంతుడు కాలేవు నానా. అర్థమైందా? వాక్యమును పాటించని ఒక వ్యక్తిని చూసి ఏం చేయాలో మనకు తెలీదు. వాక్యమును బట్టి మనం శక్తిమంతులుగా బలవంతులుగా మారుతాం. ఎందుకు? ఏం చెయ్యాలో ఆయన చెప్పారు కనుక. హల్లెలూయా. వాక్యము స్థిరపడాలా? చెప్పండి. ఇలా చెప్పండి. వాక్యం నీలో నాలో స్థిరపడాలని చెప్పండి. వాక్యం నీలోనే స్థిరపడాలి, నాలోనే స్థిరపడాలి. నీకు ఎంత గ్యాప్ ఇవ్వాలో కూడా దేవుడు చెప్పారు. ఆమేన్. ఎంత ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా దేవుడు చెప్పారా లేదా? కానీ నువ్వు బలవంతుడిగా మారాలి అంటే క్రీస్తుని బట్టి మాత్రమే, వాక్యమును బట్టి మాత్రమే. వేరే దేన్ని బట్టి మనం బలం పొందుకోలేము. హల్లెలూయా. ఇంతకీ మనం శక్తిమంతులు అవ్వడానికి ఆయన ఇచ్చే డ్రెస్ వేసుకోవాలి. ఇది మనందరికీ తెలిసిన సబ్జెక్ట్. సర్వాంగ కవచం. వెరీ గుడ్. ఇది మనందరికీ తెలిసిన సబ్జెక్టే. సో కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఇది కంప్లీట్ అయితే ఈరోజు టాస్క్ కంప్లీట్ అయినట్టే. ఓకే, ఒక ట్రాక్ అర్థమైంది కదా? సో వెళ్దాం రండి. మీరు
11వ వచనం చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. చాలు. ఏంటంట? అపవాది తంత్రములను ఎదిరించడానికి, డిఫెన్స్ చేయడం కాదు, అటాక్. ఇంతకాలం డిఫెన్స్ చేసావు కదా, అటాక్. అర్థమవుతుందా? యుద్ధము జయించడానికి ముందుకెళ్తుంది. నువ్వు డిఫెన్స్ చేసుకున్నంత మాత్రం నువ్వు జయించలా కానీ, అంతేనా? నువ్వు డిఫెన్స్ చేసినంత మాత్రం ఏనా చెస్ అబ్బాయి చెప్పు, నువ్వు డిఫెన్స్ చేసుకుని తిరుగుతున్నావు అంటే దాని అర్థం జయించేసావా? అటాక్ చేస్తేనే వాడికి కూడా అర్థం అవ్వాలి ఇంకా వాడు తప్పించుకోలేకపోయాడని. అపవాది తంత్రమును గుర్తుపట్టకుండా నువ్వు ఎలా ఎదిరిస్తావు? అర్థమవుతుందా? అపవాది తంత్రాలు అంటే ఏంటి? ఆడేమి నేను అపవాదిని అని చెప్పేం రాడు. హలో మిస్టర్ ప్రభు, ఐఎమ్ అపవాది అని చెప్తాడా? అసలు అపవాదికి కలవాలంటే కూడా ఒక రేంజ్ ఉండాలి తెలుసా? ఏ సైన్ కలిసాడండి, ఆయన రేంజ్ అది. మిగిలిన పిల్లదయ్యాలి. అంతే. సతానా పరుపు అంటే అన్ని దగ్గర రాలే, పిల్లదయం వచ్చింది. అర్థమవుతుందా? ప్రాబ్లం ఏంటంటే వీడి సైనికుడు, వీడికి శత్రువు ఎవడో తెలీదు, గన్ను పట్టుకుని వచ్చాడు. వీడికి శత్రువు తెలీదు. ఎవరిని పేలుస్తావురా నాయన? అలాంటప్పుడు శత్రువు వచ్చి చెప్తాడు, నీ సహోదరుని చూపించి, ఈడే నీ శత్రువు వేసేయండి. కొంచెం డీప్గా అర్థం చేసుకోండి. తెస్సలోనికైలో ఒక సహోదరుడు ఉన్నాడు కదా, ఎవడాడు? పని పాట లేని పెద్ద కష్టం. ఎవడు? అరే వినరా, పని పాట లేని బద్దకస్తుడు. చెప్పండి. వాడు యాక్చువల్లీ శత్రువు కాదు, వాడు సహోదరుడు. నీ శత్రువు ఎవరో నీకు అర్థం కాలేదనుకో, నిజమైన శత్రువు వచ్చి నీ సహోదరుని చూపించి వాడు శత్రువు అని చెప్తాడు, వేసేస్తావు వాడిని. దూరం కొంతకాలం పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వని. ఇది ఎటువంటిది తెలుసా? ఎవరో ఎన్బిఎంలో పెట్టరా అంటే డైరెక్ట్గా వాడిని మెర్సీ కిల్లింగ్లోకి పంపించినట్టు ఉంటుంది అన్నమాట. ఏకి అర్థమైందా? ఐసీకి పంపించారంటే మార్చరీకి పంపిస్తే ఎట్లా? అప్కమింగ్ డాక్టర్స్కి ఎంత నవ్వు వచ్చింది చూడండి. మన దగ్గర మాటలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, డెఫ్ అండ్ డమ్ వాళ్ళు ఐసీయూ నీళ్ళలో చెప్తారు చలి పెట్టలేక. కేసు ఐసీయూకి తీసుకెళ్ళండి చెప్పడానికి
అని చెప్పాలి. అది తీసుకెళ్ళి మార్చరీలో పెట్టాడంటే అర్థమవుతుందా? అంటే గ్రహింపు లేకపోతే నీ శత్రువుని సహోదరుడిగా చూపిస్తాడు, నీ రియల్ శత్రువుని సహోదరుడు అని చూపిస్తాడు, నీ రియల్ సహోదరుని శత్రువు అని చూపిస్తాడు. ట్రీట్మెంట్ మారిపోద్ది. వీడికేమో బుల్లెట్ లేని గన్ను చూపించాలి యాక్చువల్గా, ఎవరికి? సహోదరుడికి. అపవాదికి బుల్లెట్ ఉన్న గన్ను. సరే బ్రేక్ తీసుకోండి, కాఫీ కూడా పెట్టాల్సింది మరి. సరే పోయండి. సరే చిన్న బ్రేక్ తీసుకుందాం, ఒక 10. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం. పన్నెండవ వచనం. 12 కాదండి, 11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అది ఇదండి శత్రువు. మన శత్రువు శరీరంతో ఉన్నవాళ్ళు కానే కాదు. మన శత్రువు ఎవరు? కాదు. పాత నిబంధనలో అమాలేక్యుల్ని చంపమని చెప్పారు. అమాలేక్యుల స్వభావం ఉన్నవారు మన శత్రువులు. పాత నిబంధనలో చెప్పిన ప్రతిదీ కూడా ఫిజికల్గా ప్రస్తుతం స్పిరిచువల్లో ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రాజుల గ్రంథంలో మనం యెజబెల్ని చూసాం. యెహూ చంపాడు. ప్రకటన గ్రంథంలో మళ్ళీ యెజబెల్ అక్కడి నుంచి వచ్చింది. చూడండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20 వచనము. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. ఎక్కడండి? యెహూ చంపేశాడు కదా, అంటే అదే పేరు పెట్టుకుని వచ్చిందా సిస్టమ్? ఒక ఆత్మ ఏ మిషన్తో అయితే భూమి మీదకి వస్తుందో ఆ మిషన్ అలా ఉండిపోతుంది. దాన్ని క్యారీ చేస్తున్న స్పిరిట్స్ ఉంటాయి, దాన్ని క్యారీ చేస్తున్న వాళ్ళు ఉంటారు. చూడండి, మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇప్పుడు క్రికెట్ ఉంది నాన్న, 11 మెంబర్స్ టీం ఇప్పుడు ప్రజెంట్. ఒకటి రేపు చచ్చిపోయాడు అనుకోండి, గేమ్ అయిపోద్దా? ఇంకొకటి వస్తాడు, గేమ్ ఆడతారు, కంటిన్యూ అవుతుంది. టీం మెంబర్స్ మారుతూ ఉంటారు, మిషన్ సేమ్, టీం మెంబర్స్ మారుతూ ఉంటారు. అలా అర్థమవుతుందా? కుటుంబాలని పాడు చేయడమే వాడి పని. వాడి పని ఏంటి? కుటుంబాలను పాడు చేయడమే. దేవుని పని ఏంటి? కుటుంబాలను కట్టడమే. కుటుంబాలను కట్టడమే దేవుడి పని. ఆమేన్. జీవితాలను పాడు చేయడమే వాడి పని. మన పని ఏంటి? ఆమేన్.
అర్థమవుతుందా? వ్యక్తులు మారచ్చు, మిషన్స్ ఏమి. ఆడికి ఒక్క మూర్ఖురాలు దొరికితే చాలు కుటుంబాల్ని ఓడబెరుకుతాడు. మిషన్ సేమ్, పర్సన్ చేంజ్. ఇప్పుడు ఆ ప్లేస్లో రీప్లేస్మెంట్ ఏంటి? జ్ఞానవంతురాలు. హల్లెలూయా. మిషన్ సేమ్, వ్యక్తులు మారారు అంతే. నువ్వు సైనికుడిగా చేరాలి అంటే ఫస్ట్ నీ శత్రువు ఎవరో తెలియాలి. నీ శత్రువు తెలియకుండా నువ్వు పోరాడలేవు. డేంజర్ ఏంటి? శత్రువు అనుకుని సహోదరుని వేసేస్తావు. విన్నారా? నువ్వు సహోదరుడు అనుకుని శత్రువుని వదిలిపెట్టేస్తావు. ఏ శత్రువు కూడా వదలొద్దు, ఏ శత్రువుని వదలొద్దు. వదిలిపెట్టనని చెప్పండి అంటే కనిపెట్టాలి. ఆమేన్. నువ్వు కనిపెట్టడం స్టార్ట్ చేస్తే నీకు సహోదరుడు ఎవడో నీ శత్రువు ఎవడో తెలిసిపోతూ ఉంటారు. ఆ సపరేషన్ నీకు తెలుస్తుంది నాన్న. నీకు అర్థమవుతుందా? మాట చెప్పిన మనకే తెలియకుండా మనం దేవుని రాజ్యానికి శత్రువులుగా పనిచేయచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పినా సౌలు. దేవునితో ఎన్కౌంటర్ అవ్వకముందు దేవుని బిడ్డల్ని చెరలో పట్టి చంపుతున్న సౌలు. ఇంకెవరు కావాలండి? ఇంకే ఎగ్జాంపుల్ కావాలి చెప్పండి? అర్థమవుతుందా? కానీ వన్స్ దేవునిలోకి రాగానే పూతో నచ్చిన గుర్తుపెట్టేస్తాడు.